सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः చెంగాళమ్మ పరమేశ్వరి దేవి నమః చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సూళ్ళూరుపేటలో గల శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవాలయం ఎంతో మహిమాన్వితమైనటువంటిది. తలుపులు లేనటువంటి తల్లి, పిలిస్తే పలికే దైవంగా ఉండేటువంటి తల్లి, రాత్రి పగలు ఎల్లవేళ దర్శనాన్ని ఇచ్చేటువంటి తల్లి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి. ఈ అమ్మవారికి విశేషం ఏమిటయ్యా అంటే మన దేశంలో ఎక్కడా లేనటువంటి చరిత్ర అమ్మవారికి ఉంది. ఏమిటయ్యా అంటే రాత్రి పగలు ఎప్పుడు వచ్చినా కూడా తలుపులు లేకుండా దర్శన భాగ్యం ఇచ్చేటువంటి దేవస్థానం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం ఒకటే. ఈ అమ్మవారికి దక్షిణ భాగాన కాళంగి నది అనేటువంటి నది ఉంది. పూర్వం పశువుల కాపులందరూ కూడా దానిలో పశువులు కాచుకునేటువంటి సమయంలో, సాయంత్రం పూట సంధ్యా సమయంలో పశువులు కాచుకునేటువంటి సమయంలో వాళ్ళలో ఉండేటువంటి ఒక బాలుడు ఆ నదిలోకి పోయి సుడిగుండంలో చిక్కుకొని ఎట్లా బయటపడాలి అని చెప్పి ఆలోచన చేస్తుండేటువంటి విధంగా ఉండగా అతనికి ఏదో ఒక రాయిలాగా దొరికింది కదా, దీన్ని పట్టుకుంటే మనం బయటపడచ్చు అనేటువంటి ఆలోచన చేసి గట్టిగా పట్టుకునేటప్పటికీ ఎవరో తీసి బయట వేసినట్టుగా ఆ రాయి తను రెండు కూడా బయటపడడం జరిగింది. కాసేపు స్పృహ తెచ్చుకొని ఏమిటా అని చెప్పి చూసేటప్పటికి అమ్మవారి యొక్క దేవతామూర్తి యొక్క రూపం కనిపించిందట. ఈ విషయాన్ని వారి పెద్దవారందరికీ కూడా తెలియపరిచి వారందరూ కూడా అనుకున్నారంటే ఈ అమ్మవారిని మనం ఊరి మధ్యలో, గ్రామం మధ్యలో పెట్టి అర్చనాది కార్యక్రమాలు, దేవాలయం నిర్మించి అర్చనాది కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా సంకల్పం చేసుకుని అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయగా ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ విగ్రహం అక్కడి నుంచి కదలేదు. మరి అమ్మవారి సంకల్పం దీన్ని ఇక్కడే ఉంచి మనం దేవాలయం నిర్మించాలి అని చెప్పి అందరూ కూడా సంకల్పం చేసుకొని అమ్మవారికి దేవాలయం నిర్మించడం జరిగింది. మరి ఆ అమ్మవారికి దేవాలయం నిర్మించిన తర్వాత తలుపులు పెట్టాలి అని చెప్పి సంకల్పం చేసుకోగా అమ్మవారి స్వప్నంలో, గ్రామ పెద్దకి స్వప్నంలో కనిపించి నా గుడికి తలుపులు పెట్టవాకండి, భక్తులు నన్ను ఎల్లవేళ దర్శనం చేసుకునేటువంటి విధంగా ఉండాలని చెప్పి అమ్మవారు చెప్పడం జరిగింది. మరి ఇంత పెద్ద దేవాలయం కట్టి తలుపులు పెట్టకపోతే ఎట్లాగా మనం తలుపులు పెట్టాల్సిందే అని చెప్పి మరలా ప్రయత్నం చేసేటప్పటికి అమ్మవారు అనుకున్నారంటే చెప్పిన తర్వాత కూడా వీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆ చెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ చెక్కల నుంచి కూడా చిన్న చిన్న మొలకలు వచ్చినట్లుగా అమ్మవారు చేయడం జరిగింది. మరి ఇవన్నీ చూసినటువంటి వారందరూ కూడా ఇది అమ్మవారి సంకల్పం, మనం తలుపులు పెట్టడానికి లేదు దేవాలయానికి అని చెప్పి సంకల్పించుకొని గర్భాలయానికి వెనక భాగాన్ని పెట్టేసి వెళ్ళిపోయారు. ఇది సుమారు దాదాపుగా మనకందరికీ కూడా తెలిసి 600-700 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర. ఈ రోజుకి కూడా అమ్మవారి గర్భాలయం వెనక భాగాన ఈ యొక్క వృక్షం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. దానిలో వివిధ రకాలైనటువంటి అమ్మవారి దైవ ఆకృతులు, రూపాలన్నీ కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఒక చోట ఆదిశేషులాగాను, ఒక చోట అండాకారంగాను, ఒక చోట గణపతి ఆకారంగాను, ఇలా వివిధ రకాలైనటువంటి ఆకృతులన్నీ కూడా మనకి ఆ వృక్షంలో దర్శనమిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ అమ్మవారు దక్షిణముఖంగా ఉండడం ఇంకొక విశేషం. మనకి కాళీ ఆరాధనలో కూడా దక్షిణ కాళీని కనుక ఆరాధన చేసినట్లయితే మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా అత్యంత శీఘ్రంగా సిద్ధిస్తాయని చెప్పి కాళీ ఆరాధన జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విశేషమైనటువంటి తలుపులు లేనటువంటి తల్లిని, దక్షిణముఖంగా ఉండేటువంటి కాళీ స్వరూపంగా ఉండేటువంటి చెంగాళమ్మ పరమేశ్వరి దేవిని వీరందరూ కూడా దర్శనం చేసుకుని అమ్మవారి కరుణా కృపా కటాక్షానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.